ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు ప్రభునందు ప్రియ దేవునికి బిడ్డలారా, తపస్కాలపు అనుదిన వాక్యానికి మీ అందరికి కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈనాటి పరిశుద్ధ గ్రంథ పట్టణము మార్కు శుభవార్త 12వ అధ్యాయము 28వ వచనం నుంచి 34 వరకు చదువుకున్నట్లయితే, దేవుడు తన యొక్క మాటల ద్వారా చెప్పేటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రకటన, ఆజ్ఞలన్నింటిలో కూడా ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏది అని మరి ఒక వ్యక్తిని అడుగుతూ ఉన్నాడు. దేవుడు ప్రధానంగా మనకు నేర్పేటువంటి ఆజ్ఞలు రెండు ఆజ్ఞలు ఉన్నాయి. ఒకటి, నీ దేవుడినటువంటి ప్రభువుని పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ ప్రేమించవలెను. ఇది ప్రభు యొక్క ప్రధానమైనటువంటి ఆజ్ఞ. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లుగా నీ పొరుగు వారిని కూడా ప్రేమించమని దేవుడు రెండవ ఆజ్ఞగా చెప్తూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, అంటే ఈ రెండు మాటలను బట్టి దేవుడు మనకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మొదటి ఆజ్ఞ దేవుణ్ణి ప్రేమించాలి, రెండవ ఆజ్ఞ మనుషులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించాలని తన మాట ద్వారా చెప్తున్నాడు. మరి ఈనాడు క్రైస్తవ విశ్వాసులుగా మనమందరం కూడా కొన్నిసార్లు దేవునికి దగ్గర అవుతూనే దేవుణ్ణి ప్రేమించలేనటువంటి వారుగా ఉంటూ ఉంటాం. మరి మనుషులకు దగ్గర అవుతూనే మనుషులను ప్రేమించలేనటువంటి వారుగా ఉంటూ ఉన్నాం. కనుక ప్రభు చెప్పేటువంటి శాసనాన్ని బట్టి దేవుని ఆజ్ఞలో భాగముగా మనం చూసుకున్నట్లయితే ఎల్లప్పుడూ కూడా మనం దేవుని ప్రేమించాలి, అలాగనే మరి మనుషులను కూడా ప్రేమించాలి. చాలామంది మనం చూస్తూ ఉంటాం, వారి వారి పరిధుల్లో అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలకు లేదా అనేక మందిరాలకు, దేవాలయాలకు వెళుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా దేవుణ్ణి ప్రేమించేటువంటి తత్వాలలో జీవిస్తూ ఉంటారు, కానీ మనుషులను ప్రేమించలేనటువంటి తత్వాలుగా జీవిస్తూ ఉంటారు. కొందరైతే మనుషులను ప్రేమిస్తూ ఉంటారు, కానీ దేవుణ్ణి ప్రేమించలేనటువంటి వారిగా ఉంటాడని దేవుడు ఈరోజు పరిశుద్ధ గ్రంథ పట్టణాల ద్వారా మనకు చెప్తూ ఉన్నాడు. కనుక ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుని మరి ఈనాడు దేవుడు ఇచ్చిన సందేశాన్ని మనం స్వీకరిస్తూ మంచి క్రైస్తవ బిడ్డలుగా, దేవుని ప్రేమ లేనటువంటి బిడ్డలుగా జీవించే గొప్పనైన భాగ్యం దేవుని ఆ దేవుని అడుగుదాం. అట్టి బిడ్డలుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నీ పరిశుద్ధమైనటువంటి పాదాలు కొందనాలు తండ్రి. ముఖ్యంగా ప్రభువా, మా యొక్క పోప్ ఫ్రాన్సిస్ గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశాలను మీరు సంపాదించుకున్న విశ్వాసులందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని వారి కార్యాల్లో తోడుగా ఉండండి. సువార్త పరిచర్లంతట్లో కూడా సేవ చేస్తున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటే, ముఖ్యంగా ఈనాడు దేవుని ప్రేమను మరి దేవుడు వ్యక్తపరుస్తూ చెప్తూ ఉండగా, ఆ రీతిగానే మేమందరం కూడా దేవుని ప్రేమించేవారిగా, మనుషులు ప్రేమించేవారిగా జీవించే గొప్ప కృపను దయచేయమని మా నాథుడిని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ఇట్లు మీ సహోదరుడు జాన్ కుమార్.